డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఏ రిలేషన్షిప్లో అయినా సరే అండి ఒక బ్రేకింగ్ పాయింట్ వచ్చిన తర్వాత కలవడం కష్టమా? ఎందుకు అని అంటే ఇవాళ సంబంధాలు ఎలా ఉండిపోయాయి అంటే ఒకప్పుడు సంబంధాలు 60 ఏళ్ళు 100 ఏళ్ళు అలా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే 6 నెలలు 3 నెలలే ఉన్నాయి. అంత షార్ట్ పీరియడ్ కూడా ఎందుకు వచ్చేస్తుంది అని అంటే అదే మా బ్రేకింగ్ పాయింట్. ఇంకా దాని తర్వాత బతికున్న కలిసిన లేదా అర్థం చేసుకున్న వేస్టే అనేటువంటి మోడ్లో ఉన్నారు. నిజంగా ఇప్పుడున్న సమాజ జీవితానికి ఆ బ్రేకింగ్ పాయింట్ తర్వాత కలిసి ఉండటం కష్టమా? ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మనుషుల మధ్య అనుబంధాల కంటే ఆర్థిక సంబంధాలు ఎక్కువైపోయినాయి. దీన్నే నువ్వు ప్రామాణికంగా తీసుకుంటే కలవడం కష్టం. రెండోది, పొరపాటు, గ్రహపాటు, తొందరపాటు విడిపోవటం అనేది జరిగింది. బ్రేకప్ అనేది వచ్చింది. ఎందుకు కలవకూడదు నాగరాజ్? ఒక 6 నెలలు, ఒక సంవత్సరమో, ఒక 2 సంవత్సరాలు నువ్వు గడిపిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ జీవితమే బాగుంది అని అనుకున్నప్పుడు ఎందుకు వెనక్కి వెళ్ళకూడదు? వెళ్తే తప్పేంటి? అహం, ఆ అహం అనేటటువంటి బీజాన్ని వీళ్ళు మొలకెత్తి మహావృక్షాన్ని ఎవరైతే చేసుకుంటారో అందమైన జీవితాన్ని కోల్పోతారు, సమర్థవంతమైనటువంటి ఆలోచనలను కూడా కోల్పోతారు. అంటే ఇక్కడ 2 విషయాలు బ్రేకప్లు ఎందుకు వస్తాయి అని అంటే అవతల వాళ్ళు క్రూరులో, లేకపోతే సరిదిద్దుకోలేనటువంటి తప్పులు, లేకపోతే సరికానటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళిన లాభం లేదు. అండర్స్టాండ్? కానీ పరిస్థితులు ఉన్నప్పుడు నేను చాలామందిని చూస్తున్నాను కదా, ఇవాళ విడిపోయినటువంటి భార్యాభర్తలు పెళ్లి చేసుకోకుండా లాంగ్ టర్మ్ అలాగే ఉన్నారు పిల్లల కోసం. కానీ వాళ్ళని కలపడానికి ఇటువాళ్ళు అటువాళ్ళు ఎవరు సిద్ధంగా ఉండరు. మధ్యలో కొంతమంది సిద్ధంగా ఉండరు, ఎందుకంటే వాళ్ళ లాభాలు వాళ్ళకున్నాయి. నాకు ఏది తెలిసినా కూడా రండి విడిపోయారు అనగానే ముందు తలదూర్చేస్తాను. ఏంటంటే వాళ్ళని ఎందుకు కలపకూడదు మనం అనేసి ముందు దూరిపోతా. నేను నాకు సాధ్యమైనంత కలపడానికే నేను ప్రయత్నిస్తాను. ఇంకా నాకు ఒళ్ళు మండిందంటే వాళ్ళు కలుస్తానన్నా కూడా పీక్ అవతలు పడేస్తా. లేదా పట్టు విడుపుల గురించి కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం 100%. ఇక్కడ ఏమవుతుందంటే నాగరాజు, పాప వాళ్ళకి కలవాలనే ఉంటుంది, కానీ వీళ్ళ వల్ల ఇంకొకళ్ళకి ఏదో విధంగా కొన్ని లాభాలు ఉంటాయి. వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళ జీవితంలో ఒంటరితనం వస్తుందనో, లేకపోతే వీళ్ళు వెళ్ళిపోతే ఆర్థికపరమైనటువంటి విషయాలు మైనస్ అవుతారనో, లేకపోతే వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళకి తోడు ఎవరు ఉండరనో ఎవరైతే అనుకుంటారో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అవతల వాళ్ళని కలిసేటటువంటి ప్రోగ్రాం పెట్టరు. ఏ కొంచెం చిన్నదున్న దాన్ని చింకి చాట చేసే వాళ్ళని నేను చూశాను. నా ఇంట్లో కూడా చూశాను నేను మనుషుల్ని. ఓకే, నాకు అనిపిస్తుంది నిజంగా అలా చేసిన వాళ్ళు చివరికి వాళ్ళ సొంత జీవితంలో సొంత పిల్లల విషయంలోనే చాలా సందర్భాల్లో వాళ్ళు అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. దేన్నైతే ప్రోత్సహించారో అదే పరిస్థితులు వాళ్ళ జీవితాల్లోకి వచ్చినాయి. మధ్యలో ఉన్న వాళ్ళ యొక్క ప్రమేయాలు మనం ఎప్పుడైతే కట్ చేసి అవతల పడేస్తామో నాగరాజు, మన గురించి మనకు ఆలోచించుకునేటటువంటి టైం ఉంటుంది. మన గురించి మనం ఏ విధంగా ఆలోచించాలి అనేటటువంటి విఘ్నత మనలో ఏర్పడుతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ జీవితం బాగుంది, ఈ గడిచినటువంటి ఈ జీవితం కంటే ఆ జీవితం మేలు అనుకున్నప్పుడు హ్యాపీగా వెనక్కి వెళ్ళండి. ఎందుకు వెళ్ళకూడదు? కొంచెం టైం పడుతుందేమో వాళ్ళు మిమ్మల్ని స్వీకరించడానికి. స్వీకరించేటటువంటి పద్ధతుల్లో మీరు వెళ్ళండి, స్వీకరించేటటువంటి పరిస్థితుల్ని ఏర్పరచుకుని వెళ్ళండి. ఎందుకు మళ్ళీ జీవితం ఎందుకు అద్భుతంగా ఉండదు? మళ్ళీ ఎందుకు మోడవారిపోయిన మీ జీవితాలు ఎందుకు చిగురించవు? ఒక్కసారి ఆలోచించండి. సీజన్ బట్టి అన్ని మారుతా వస్తాయి. 100% నాగరాజు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, వేసవికాలం వచ్చిందంటే విపరీతమైనటువంటి వేడి వస్తూ ఉంటుంది, భరించలేము. బయట చూడండి, మొక్కలు నీళ్లు లేక ఎట్లా అయిపోతాయి అనంటే ఎండిపోయి వాడిపోయి ఉంటాయి అన్నమాట. తర్వాత మొత్తం ఆకులంతా ఈ నవంబర్లో మొత్తం ఆకులు రాలిపోతూ ఉంటాయి. ప్రకృతి చూడండి మన జీవితానికి ఎలాంటి సిగ్నల్స్ చూపిస్తుంది అంటే, శిశిరంలో ఆకులు రాలేటటువంటి కాలం వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి నవంబర్ డిసెంబర్ తర్వాత జనవరి నుంచి మళ్ళీ సమ్మర్ వచ్చేలోపు వర్షాలు కురిపించేస్తాయి, వసంతం వచ్చేస్తాయి. అంటే ఏంటి? మెల్లగా చిగుళ్ళు వచ్చి జీవం పోసుకుంటుంది. వెంటనే ఏమొస్తుంది? వేసవకాలం వచ్చేస్తుంది. వాడిపోయి ఎండిపోయి మోడైపోతాయి, కొన్ని మోడైపోతాయి. అడవులే మనము అంటుకోవటం అనేది చూస్తాం సమ్మర్లో. మళ్ళీ వర్షం రాగానే అంత ఎండిపోయినటువంటి అడవులన్నీ కూడా
పచ్చగా ఎంత పచ్చదనంతో నిండిపోయి జీవం పోసుకొని కనిపిస్తాయో చూడండి. అగైన్ మళ్ళీ శీతాకాలం వస్తుంది, మళ్ళీ శిశిరం వస్తుంది, మళ్ళీ వసంతం వస్తుంది. శిశిరం వచ్చినప్పుడు వసంతం రాదా? వసంతంలో ఉన్నప్పుడు శిశిరం వస్తుంది అనేటటువంటి యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి కదా. ఇక్కడ ప్రకృతి కూడా మనకేం చూపిస్తుందంటే జీవితంలో మోడువారిపోయిన జీవితాలు ఖచ్చితంగా చిగురిస్తాయి. మీ యొక్క విఘ్నతతోటి, మీ యొక్క జ్ఞానంతో వాటిల్ని చిగుర్చుకునేటటువంటి ఆ యొక్క స్థితప్రజ్ఞత, ఆ యొక్క స్థితి మీలోనే ఉంది. అది చూసుకోండి అనేసి ప్రతి ఒక్క అణువులోనూ, ప్రతి ఒక్క సృష్టిలో ఎన్ని చూపిస్తాడో భగవంతుడు మన చుట్టూ. ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయన్ని కూడా అడగాల్సిన అవసరం లేదు. మీరు ప్రకృతిని గమనించుకుంటూ వెళ్తే సరిపోతుంది నాగరాజు గారు. మన యొక్క సమస్యలకు పరిష్కారం ప్రకృతే చూపిస్తుంది. ఎందుకు వెళ్ళదు? వెనక్కి ఎందుకు తిరిగి రాలేదు? వసంతం తిరిగి రాలేదా? పోయిన వసంతం తిరిగి రాలేదా? మన జీవితంలో కూడా కొన్ని అపార్థాలు కొన్ని జరుగుతాయి. మధ్యలో ఉన్న ఎంతసేపు కూడా ఇక్కడ భార్యాభర్తలు అనేటటువంటి వాళ్ళు కానీ, బ్రేకప్ చెప్పుకునే ప్రేమికులు కూడా ఏం చేస్తారు అనంటే, అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ తరపు నుంచి వాళ్ళ చుట్టాలు ఏం చేశారు. ఇక్కడ చూడండి, ఎక్కువ చుట్టాల ప్రమేయమే ఉంటుంది. చుట్టాల మీద ఉన్నటువంటి కోపంతో ఈ భార్యాభర్తలు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారు తప్ప, ఒక్కసారి చుట్టాల ప్రమేయాన్ని మీరు కట్ చేసి మీరు అనేటటువంటిది చూడండి. మీ పిల్లలు అనేటటువంటి వసంతం మీ మధ్యలో లేదా? మీరు ఎందుకు అందిపుచ్చుకోరు? మీరు ఎందుకు వెనక్కి వెళ్ళరు? ఎందుకు చెయ్యరు ఆ ప్రయత్నం చేసే వాళ్ళు ఎంతమంది? విడదీసే వాళ్ళే ఉంటారు నాగరాజు, కలిపే వాళ్ళే. నాకైతే విసుగు విరామం లేకుండా చేస్తూ ఉంటాను ఈ పని. నేను చివరికి ఒప్పుకునేదాకా తీసుకొని వస్తా. ఇంకా ఎక్కడైనా సిచ్యువేషన్స్ బాగాలేదు అనుకున్నప్పుడు, మళ్ళీ తీసుకొస్తే ఇది చచ్చిపోతుంది, మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ వాడు సూపులో పడతాడు అనుకున్నప్పుడు ముందే చెప్తా, ఒరే వేస్ట్ రా బాబు, మీ కలిసేటటువంటి అవకాశం ఏమాత్రం ఉన్నా వదిలిపెట్టను. కానీ కలిసే కుటుంబాలను కూడా, కలిసే మనుషులను కూడా విడదీసి బ్రతికి ఎవరి స్వార్థం కోసం వాళ్ళని, పిల్లల్ని, తల్లిని వేరు చేసి జీవితాల్లో స్వార్థాన్ని నింపుకుంటున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు నాగరాజు. చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే వీడియోని 2 సార్లు చూడండి, మీకు ఒక విషయం అర్థమవుతుంది. అనుకుంటారు ఒకప్పుడు నిజంగా పెళ్ళిళ్ళు అంటే 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, లేదంటే 70 ఏళ్ళ వరకు కలిసినటువంటి వాళ్ళు ఉన్నారని. వాళ్ళ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మీరు ఇందాక అన్నట్టు ఆర్థిక సంబంధాలు ఎక్కువైపోవటం, ఫ్రీడమ్ ఎక్కువైపోవటం వల్ల ఏమైపోయిందనంటే, కంటి ముందు అన్నీ చూసేస్తున్నారు కాబట్టి మీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువ ఉంది కూడా. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే బతకడానికి కావాల్సిన సొంత కాళ్ళపైన సర్దుబాటు లేదు నాకు. ఎందుకు సర్దుబాటు లేదు అంటే, ఎవరి చేతిలో వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేసిందిగా. రూపాయి నువ్వేం చేస్తావు అనంటే, పచ్చగా ఉన్న కాపురంలో నిప్పులు పోస్తాను, ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ సృష్టిస్తాను, భార్యాభర్తల్ని విడగొడతాను, అన్నదమ్ముల్ని తన్నుకు చచ్చేటట్టు చేస్తాను, ఈ విశ్వం అంతటినీ కూడా మనశ్శాంతి లేకుండా నేను ఉంచుతాను అని చెప్పేసి మాట్లాడుతుందంట. ఇవాళ మీరు రూపాయి మాట వింటారా, మీ స్వరూపం యొక్క మాట వింటారా? ఆలోచించుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.